హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన కీన్వా దోసని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు నార్మల్ దోసలే కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ ఏమంటారు? ఈ సింపుల్ దోస రెసిపీ కోసం నేనైతే హాఫ్ కప్ కీన్వా రైస్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియెంట్స్ అన్నీ 4-5 అవర్స్ మజ్జిగలో అయితే నానబెట్టుకోవాలి. ఒక గుప్పెడు మినపగుళ్ళనైతే తీసుకున్నాను. ఇంకొక గుప్పెడు అటుకులనైతే తీసుకున్నాను. ఇలా 4-5 అవర్స్ మధ్యలో నానబెట్టుకున్న తర్వాత పిండినైతే మామూలుగా మనం దోసలు ఎలా అయితే పులవబెట్టుకుంటామో అలాగే ఫెర్మెంట్ చేసుకోవాలి. కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకుంటే లైట్‌గా క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారా దోస పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దోసలు వేసేసుకుందాం రండి. దోస పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ కీనో రైస్ లో ఉండే ప్రోటీన్, జింక్, ఫైబర్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా మంచివి కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కీనో రైస్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ కీన్వా రైస్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. రెడ్, బ్లాక్, వైట్. నేనైతే వైట్ కలర్ కీన్వా రైస్ అయితే తీసుకున్నాను. చూసారు కదా దోసనైతే వేసేసాను. కాలేక ఆపోజిట్ సైడ్ కి ఫ్లిప్ చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో అంటే కొర్ర దోస గాని ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసలు మనం ట్రై చేయొచ్చు. ఈ దోసనైతే కొబ్బరి చట్నీతో మరియు అవిసె గింజల పొడితో అయితే సర్వ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది దోసని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.